హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వ్లాగ్ అండి, అంటే ట్యూస్డే వ్లాగ్ అనమాట. వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ చేస్తారు కదా. వీడియో చూడగానే లైక్ ఇవ్వడము, మీ ఒపీనియన్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు కూడా ఒకసారి వెళ్ళి నా వీడియోస్ చూసి మీకు నచ్చితే మీరు కూడా చకచకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? ఎవ్రీడే మన ఛానల్లో ఆఫ్టర్నూన్ లైవ్ కూడా ఉంటుంది. వచ్చేసేయండి, లైవ్లో మాట్లాడుకుందాం. సారీ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఎవరింట్లో అయినా ఫస్ట్ పాలే కదా స్టవ్ మీద పెడతాము. సో అలాగే నేను కూడా పాలే స్టవ్ మీద పెట్టానండి. ఆ తర్వాత మా వారేమో చాయ్ తాగుతారు, నేనేమో కాఫీ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఊరు నుంచి వస్తున్నారండి. ట్రైన్ దిగారు, బయలుదేరారట. అప్పుడే ఫోన్ చేశారు నేను చాయ్ పెడుతున్నప్పుడే. సో చాయ్ పెట్టాను, ఇంకా నాకు కాఫీ, మా వారికేమో చాయ్. ఇద్దరం కూర్చొని దేవుడి పాటలు వింటామండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ దేవుడి పాటలు వింటే. ఎవ్రీడే మా దినచర్య అయితే ఇదే ఉంటుంది. మార్నింగ్ చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట. ఇంకా వెయిట్ చేస్తున్నాం, అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నామన్నారు. ఈలోపు మా పనులు మేము చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మా పనులు అవుతూ ఉంటే అమ్మ నాన్న వచ్చేసారు. అమ్మ చూడండి ఎంత అలసిపోయిందో, ప్రయాణం చేశారు కదా. మనమే ఏజ్లో చేయలేము, పాపం వాళ్ళు ఏజ్లో చేసుకొని వచ్చారంటే గ్రేటే. ఇంకా నాన్న కూడా కూర్చున్నారనమాట. ఇంకా రిలాక్స్ అవుతున్నారండి, ఎందుకంటే ఆ ట్రైన్లో సరిగ్గా పడుకోక అలా ఉంటుంది కదా. సో ఇంకా రిలాక్స్ అవుతున్నారనమాట. ఇంకా మా వారేమో దీపారాధన చేసేసుకున్నారు ఈలోగా. నేనేమో ఇంకా నిన్న బాక్స్లో ఆనియన్ రైస్ చేశానండి. నిన్న కర్రీ ఏమీ చేయలేదు నేను, ఎందుకంటే మొన్న నైట్ చేసిన బెండకాయ కర్రీ ఉంది. ఇంకా నిన్న మధ్యాహ్నం ఆ కర్రీ వేసుకున్నాం. అదే కాక మా అమ్మ వాళ్ళు వస్తూ చాలా తీసుకొచ్చారు ఊరు నుంచి. ఇంకా అందుకని మా వారికేమో ఆనియన్ రైస్ చేసేసాను. అమ్మ వాళ్ళు వస్తూ చూడండి ఎన్ని మామిడి పళ్ళు తీసుకొచ్చారు. మా ఇంట్లో ఏంటంటే కొంతమందికి రసాలు ఇష్టం, కొంతమందికి కోతకాయలు ఇష్టం. కోతకాయలు అంటే బంగనపల్లి కోసుకుని తినేవి, రసాలు అంటే నూజివేడి రసాలు, తర్వాత కొబ్బరి చిలకలు ఏవో చెప్తారు కదా, నాకు కొన్ని పేర్లు తెలీదు, సువర్ణరేఖ అట్లా. అందుకని అందరికీ ఏమేమి కావాలి. ఎన్ని మామిడి పళ్ళు చూడండి, వంటిట్లో చూపించానా. మళ్ళీ ఇక్కడ చూడండి ఈ రూమ్లో పెద్ద ప్లేట్ నిండా వేసేసారు. ఇవి కాక మళ్ళీ రసాలు వేరే అట్టపెట్టెలో ప్యాకింగ్ చేయించారనమాట. అదేంటంటే ఇంకా బయట పెట్టారు. మీకు బంగినపల్లి కోతకాయలు ఏంటంటే అంత కారిపోవు, రసాలు ఏంటంటే కొంచెము దగ్గరగా అయిపోయాయి అనుకోండి కారిపోతూ ఉంటాయన్నమాట. అందుకని బయట తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎన్ని కాయలు తెచ్చారో. ఇంకా ఏం కర్రీ చేయలేదండి, పిల్లలైతే ఏం కర్రీ తినలేదు, మామిడి పండే అసలు. ఇంకా అందుకని చెప్పి మా వారికైతే ఆనియన్ రైస్ చేసి ఇచ్చేసానండి. ఆయన వెళ్ళిపోయారు. ఇంక తర్వాత మేము పిల్లలే కదా, అలాగే పెరుగు కూడా తీసుకొచ్చారనమాట. అంటే అక్కడ గేదె పాలు దొరుకుతాయి అమ్మ వాళ్ళకి, అందుకని చెప్పి గేదె పాలతో పెరుగు తోడుపెట్టి తీసుకొచ్చారనమాట. మాకు చాలా ఇష్టము, ఇక్కడ దొరకవండి. ఆ తర్వాత ఏమో సొరకాయ కూడా తీసుకొచ్చారు. అంటే అమ్మ వాళ్ళు కూరలు తీసుకున్నారట అక్కడ చేసుకుందామని. బట్ ఇంకా అన్ని కూరలు అయిపోయాయి కానీ సొరకాయ ఒకటే ఉందట. ఎందుకులే అక్కడ ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతుందని చెప్పి తీసుకొచ్చేసారు. మీకు అదే చూపిస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లో అయితే సొరకాయలు పొడుగ్గానే చూసానండి, ఈ టైప్లో అయితే అటువైపే ఉంటాయి, అదే చూపిస్తున్నాను. ఈ సొరకాయ చూస్తే నాకైతే భలే గుర్తొచ్చింది. అటువైపు కాయలు ఇట్లానే ఉంటాయి, ఇక్కడ హైదరాబాద్లో మాత్రం పొడుగ్గా ఉంటాయి. ఏదైనా కూడా అటువైపు కూరలు అవి టేస్ట్ బాగుంటాయండి. ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే డోర్ స్టాపర్స్ అనమాట. మొన్న మా ఆయన ఒక పని చేస్తున్నారు, ఏదైనా ఒక పని అనుకుంటే వదిలిపెట్టారు అన్నాను కదా, ఇదేనండి. డోర్ స్టాపర్స్ లేవన్నమాట మాకు 2 డోర్స్కి. అయితే వాటికి వేశారనమాట, ఫ్రంట్ బ్యాక్ 2 డోర్స్కి ఇలా సెట్ చేశారు. బాగుందండి. అనుకుంటే మాత్రం చేసేస్తారండి, ఆయన చేయలేని పని ఏదీ లేదు, ఎలాగో అలా తెలుసుకుని చేసేస్తారు. ఇంకా ఈవినింగ్ పిల్లలు ఆకలి అంటుంటే సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. సేమియా ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం అండి? మా పిల్లలైతే సేమియాతో చేసిన ఏ ఐటమ్ అయినా ఇష్టంగానే తింటారు. సో ఇంకా సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట.
పిల్లలకి ఏంటంటే ఓపిక లేకపోతే తప్ప మ్యాక్సిమం నేను ఇంట్లో చేయడానికి ఇష్టపడతానండి. మా పిల్లలు కూడా ఇదే కావాలి అదే కావాలని లేదు, ఆకలి తీరడానికి ఏం చేసి పెట్టినా తింటారు. పాపం వాళ్ళతో ఎప్పుడూ ఇబ్బంది ఉండదు మాకు. ఇంకా నేనే ఓపిక లేకపోతే మాత్రం బయట నుంచి తెప్పించేస్తాను. మా వారు అదే అంటారు, ఓపిక లేకపోతే తెప్పించేయచ్చు కదా, మళ్ళీ ఏం చేస్తావులే అంటారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళం మనమే కొంచెం జాగ్రత్తగా పొదుపుగా ఆలోచించుకోవాలి కదండి. ఆ డబ్బులు ఉంటే ఇంకొక దానికి ఉంటాయి, బయట నుంచి తెచ్చుకుంటే ఒకళ్ళకో ఇద్దరికో కడుపు నిండుతుంది. ఇంట్లో చేసుకున్నాం అనుకోండి అందరం కడుపు నిండా తినచ్చు, కాస్టింగ్ కూడా తక్కువ అవుతుంది. అంటే పిల్లలకి పెట్టే దాంట్లో కాస్టింగ్ చూసుకుంటున్నాను ఏంటి అని అనుకుంటారా ఏంటి మీరు? అలా కాదండి, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి విలువ ఉండాలి కదా. అదే పిల్లలకు కూడా నేను నేర్పిస్తానమాట. అంతకుమించి ఏం లేదు, పిల్లలకి కడుపు నిండానే పెడతాం, బట్ జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలన్నమాట. సేమియా ఉప్మా అయితే ఎంత నచ్చిందోనండి పిల్లలకి, టేస్ట్ అయితే భలే కుదిరింది. ఇంకా తర్వాత నైట్కి దొండకాయ టమాటా కూర అండి. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం చెప్పండి? దొండకాయ టమాటా కాంబినేషన్ చాలా వెరైటీగా ఉంటుంది టేస్ట్. మరి ఎక్కువ కారం ఎక్కువైపోతే తినలేరు అనమాట. అందుకనే కొంచెం లైట్ స్పైసీగా చేశాను. పిల్లలకైతే భలే నచ్చింది. అంటే నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు చేయలేదు ఈ కాంబినేషన్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. దొండకాయ టమాటా కూర అదే చూపిస్తున్నాను మీకు దగ్గర నుంచి. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇంకెక్కడ వాళ్ళం అక్కడ పడుకున్నాము. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేసానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్వరు. ఓకేనా? అందరికీ బాయ్ బాయ్.